नारसिंगी पुलिस स्टेशन लिमिट्स के तहत एक नौजवान खातून और एक नौजवान शख्स की नाश दस्तियाब। नारसिंगी पुलिस स्टेशन हुदूद के तहत दोहरे कत्ल की वारदात से इलाके में मची सनसनी, जहां आज सुबह एक नौजवान खातून और एक नौजवान शख्स की नाशें बरामद हुई। इब्तदाई इत्तलात के मुताबिक इन लोगों को पहले पत्थरों से बेदर्दी से मारा गया और फिर इनका बेरहमाना तरीक़े से कत्ल किया गया। पुलिस हुक्काम के मुताबिक ख्याल किया जाता है कि ये वाक़या कल रात पेश आया। जाए वक़ूत से शराब की 10 खाली बोतलों समेत परेशान कुन शवाहिद मिले हैं, जो वाक़े से क़ब्ल शराब पीने का इम्कान ज़ाहिर करते हैं। डिप्टी कमिश्नर ऑफ पुलिस DCP श्रीनिवास ने इत्तला के साथ ही जाए हादसे का दौरा किया और तफसीली मुआयना किया। मौत की वजह और वक्त के बारे में मज़ीद मालूमात हासिल करने के लिए नाशों को पोस्टमार्टम के लिए दवाखाना मुंतकिल कर दिया गया और पुलिस ने इस सिलसिले में एक मामला दर्ज करते हुए मज़ीद ज़ावियों से तफ्तीश भी शुरू कर दी। बताया जा रहा है कि नौजवान शख्स ने पहले नौजवान खातून का कत्ल किया और फिर इसने भी खुदकशी कर ली। आइए जानते इस खुसूस में तमाम तर तफसील। नारसिंगी पुलिस स्टेशन लिमिट्स लो पुप्पालगूड ग्राम पंचायती लिमिट्स लो इदी ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్ ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయటం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి, తర్వాత బండరాయితో ముఖం కూడా పగలగొట్టి తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని CCTVs బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఉన్నాము. ఇక్కడనే మర్డర్ అయినట్టు కూడా ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో ఒక 60 మీటర్స్ ఉంది. ఇదే సీన్లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. ఇతను కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక లేబర్ చేస్తుంటాడు అనేది ప్రాథమికంగా బట్టలు షూని బట్టి ఒక ఐడెంటిటీ ఉంది అతను.